తెలంగాణ రైజింగ్ నినాదంతో రానున్న 25 ఏళ్ల అభివృద్ధి కోసం విజన్ 2050 ప్రణాళిక రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు విడివిడిగా పోటీ పడటం కన్నా కలిసి అభివృద్ధి వైపు పయనిస్తే రెండు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాల ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ఆదాయంలో 65% హైదరాబాద్ నుంచే వస్తోంది. కరోనా సమయంలో ప్రపంచానికి మనమే వ్యాక్సిన్ అందించడం గర్వకారణం. జాతీయ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీఆర్ చూపించిన ప్రభావం, పోషించిన పాత్రను రెండో తరంలో వెంకటస్వామి, వెంకయ్యనాయుడు చూపించారు. మూడో తరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు చూపించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ప్రభావశీలురుగా కొనసాగారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు భాష ఉన్నది. 18 కోట్ల పైచిలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము. చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా, ఎవరైనా చూద్దాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి.